డియర్ ఫ్రెండ్స్, మనం షార్ట్ వీడియోలు అనుకున్నట్లుగానే మనకి లో కట్ బటన్ వలన యూజెస్ ఏంటి, అసలు అక్కడ మనకి ఎక్కడ అప్లై అవుతుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఆడియో మిక్సర్లో కూడా అంటే ఇప్పుడు ఈ పదం ఎక్కడ ఉపయోగపడుతుందంటే లో కట్ అనేవాడు ఏదైనా లైవ్ ప్రోగ్రామ్స్ సెట్ చేస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు మీకు ఈ లో కట్ అనేవాడు బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లో కట్ అనే బటన్ ఉంది. సో ఈ బటన్ ఎందుకు ఉపయోగం అంటే, ఫస్ట్ థింగ్ ఈ బటను ఫ్రీక్వెన్సీ క్యాన్సిలేషన్కి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు మల్టిపుల్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ పెర్ఫార్మెన్స్లో ఉన్నారు. మీరు స్టేజ్ పెర్ఫార్మెన్స్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఎలాగా ఉంటాయంటే, ఒకటి పెర్ఫార్మర్ అంటే ఎవడైతే సాంగ్ పాడుతున్నాడు లేదంటే స్పీచ్ ఇస్తున్నాడు, ఇది ఒక ప్యాటర్న్. తర్వాత రెండవ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నామో ఆ ఇన్స్ట్రుమెంట్ వాడుతున్న దాని తాలూకా మనకు స్పీకర్ల నుంచి మళ్ళా ధ్వని మనకి వినిపిస్తుంది అనమాట. సో అలా వినిపిస్తూ ఉన్నప్పుడు ఆ వాయిస్ని ఇప్పుడు మనం అంటే అక్కడ రెండు జరుగుతున్నది. ఏది, పెర్ఫార్మరు వాయిస్ ఇస్తున్నాడు లేదా సాంగ్ పాడుతున్నాడు లేదా స్పీచ్ ఇస్తున్నాడు. ఈ మూడు రకాలుగా ఉన్నప్పుడు మనకు ప్యారల్గా సేమ్ టైం ఏం జరుగుతుందంటే, మన లౌడ్ స్పీకర్లో నుంచి కూడా సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట. ఈ సౌండ్ వచ్చింది, లౌడ్ స్పీకర్లో నుంచి వచ్చినటువంటి సౌండ్ ఎన్ని రకాలుగా ఉంటుందంటే, హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, తర్వాత మిడ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, తర్వాత లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట. ఈ మూడు రకాల ఫ్రీక్వెన్సీలు మనకి లౌడ్ స్పీకర్ నుంచి మనకు మళ్ళీ వస్తాయి ప్యారల్గా. సో సేమ్ టైం జరుగుతున్నది ఇక్కడ పని. ఎలాగా, ఒక అతను స్పీచ్ ఇస్తున్నాడు, సాంగ్ పాడుతున్నాడు లేదా ఇంకేదో చేస్తున్నాడు. అతని పెర్ఫార్మెన్స్తో పాటుగా మనకు జరుగుతున్నది ఏంటంటే, మన స్పీకర్ల నుంచి కూడా మళ్ళీ ప్రతిధ్వనులు వస్తాయి. అంటే ఆ పెర్ఫార్మెన్స్ మనకు వినిపించడానికి అని చెప్పేసి మన స్పీకర్ల నుంచి కూడా వస్తాయి అన్నమాట. సో ఈ వస్తున్నటువంటి టైంలో మనకు జరిగే ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాయిస్ ఒకటి రికగ్నైజ్ చేయాలి, లేదా బేస్ ఒకటి రికగ్నైజ్ చేయాలి, లేదా ట్రిబుల్ ఒకటి రికగ్నైజ్ చేయాలి. ఈ కండిషన్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింగర్కి నా మైక్ ఇచ్చాను అనుకోండి. సింగర్కి మైక్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, వాడికి కావాల్సింది ఏంటి, ఏదైతే పెర్ఫామ్ చేస్తున్నాడో తను ఆ పెర్ఫామ్ చేస్తున్నటువంటి ఆ వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ మాత్రమే మనకు అవసరం. సో హై ఫ్రీక్వెన్సీ కానీ లో ఫ్రీక్వెన్సీ కానీ అక్కడ అవసరం లేదు. సో రెండోది ఏంటంటే, ఒక్కొక్కసారి మనము బేస్ ఫ్రీక్వెన్సీ వచ్చేలా కూడా కొన్నిటికి మైక్లు ఇస్తాం. సో బేస్ ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పుడు మైక్లు ఇచ్చినప్పుడు దానికి బేస్ కావాలి. సో ఇతనికి బేస్ అవసరం లేదు. మరి ట్రిపుల్ ఫ్రీక్వెన్సీ వచ్చే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఉంటాయి, వాటికి వచ్చేసి మనం ఏం చేస్తాము, ట్రిపుల్ క్యాన్సిలేషన్ అంటే ట్రిపుల్ కూడా రావాలి. సో ఇన్ని పెర్ఫార్మెన్స్లు కలిపి క్రాస్ ఓవర్ మిక్సర్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోయి మనకు ప్రాపర్ అవుట్పుట్ మనకు స్పీకర్ నుంచి అయితే వస్తుందన్నమాట. సో వస్తున్నప్పుడు మనం ఏదైతే లో కట్ బటన్ అని చెప్పేసి అనుకున్నామో, ఈ లో కట్ బటన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాయిస్ ఇచ్చినప్పుడు అంటే మనం ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, ఇన్ని ఛానల్లో మనం ఒకే అప్లికేషన్లో మనం యూజ్ చేయం. సో వేరు ఇన్స్ట్రుమెంట్స్కి వేరు ఫ్రీక్వెన్సీలకి ఇస్తామన్నమాట. సో ఈ వేరు ఇన్స్ట్రుమెంట్ వేరు స్పీకర్లకి మనం ఇస్తూ ఉన్నప్పుడు సో మనకి కొన్ని బేస్ ఫర్ ఎగ్జాంపుల్ బేస్ దగ్గర యూజ్ చేయమనుకోండి, బేస్ లో ఫ్రీక్వెన్సీలు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్కి మనం ఇచ్చామనుకోండి, అప్పుడు లో కట్ చేయాల్సిన అవసరం లేదు. మిడ్ ఫ్రీక్వెన్సీకి ఇచ్చామనుకోండి, లో కట్తో మీకు అసలు పని లేదు. అలాగే ట్రిపుల్ ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీకి ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు లో కట్తో అసలు పని లేదు. సో ఇప్పుడు ఏంటి ఈ ఫ్యాక్టర్లో, మీరు ఏదైతే బేస్ ఫ్రీక్వెన్సీ లేదా లో ఫ్రీక్వెన్సీకి మీరు మైక్ ఇస్తున్నారో ఆ మైక్ ఇస్తున్నటువంటి స్పీకర్ ఏదైతే ఉందో దానికి మీకు లో కట్ అవసరమే. దానిలో కూడా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ అన్వాంటెడ్ సిగ్నల్ ఏమి రాకుండా ఎగ్జాక్ట్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ పెర్ఫార్మెన్స్ రావడానికి మాత్రమే మనకి ఇది లో కట్ అవసరం. ఆ టైంలో కొన్ని అవసరం ఉంటుంది, కొన్ని అవసరం లేకుండా కూడా ఉంటుంది అన్నమాట. అయితే
లో ఫ్రీక్వెన్సీ దగ్గర ఉపయోగించే దాని దగ్గర కూడా లో కట్ యూజ్ చేయొచ్చు. ఏది అన్వాంటెడ్ సిగ్నల్ ఎక్కువ వస్తుంది అనే ఫీలింగ్ మీకు వస్తే. తర్వాత రెండోది వచ్చేసి హై ఫ్రీక్వెన్సీకి మిడ్ ఫ్రీక్వెన్సీకి మీకు అసలు లో ఫ్రీక్వెన్సీతో పని లేదు. అటువంటప్పుడు మీరు ఇన్స్ట్రుమెంట్కి హై ఫ్రీక్వెన్సీ మిడ్ ఫ్రీక్వెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపయోగించేటువంటి మైక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు లో కట్ని ప్రెస్ చేసుకుని లో కట్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకుంటే మీకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ లో కట్ వల్ల. బట్ ఈ లో కట్టు హై కట్టు ఈ ఫ్రీక్వెన్సీలు అన్నీ ఉన్నాయి కదా, మరి ఎలాగా బ్యాలెన్స్ చేసుకుంటుంది అంటే ఉన్న దానిలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ తీసుకోవడమే. రెండోది వచ్చేసి మనకి ఈ మైకుల్లో కూడా ఫ్రెండ్స్ రకరకాల మైకులు ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే మీరు యూజ్ చేసే అప్లికేషన్ని బట్టి ఈ మైకులను కూడా మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మైకులు ఎలా చూజ్ చేసుకుంటుంటారు అంటే మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను నేను. ఒకసారి చూడండి, మెషింగ్లో ఇక్కడ మొత్తం ఇది థ్రెడ్డింగ్ ఉంది, ఇక్కడ వరకు థ్రెడ్డింగ్ ఉంది. ఈ మైక్ వచ్చేసి ఆఫ్ రౌండ్ ఉంటుంది, ఇది ఫుల్ ఉంటుంది. ఓకే, ఇది ఫుల్ ఉంటుంది, ఇది ఆఫ్ ఉంటుంది. తర్వాత ఇది కూడా ఫుల్ ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటి, దీనికి మళ్ళీ నేను సపరేట్గా వీడియో చేస్తాను, ఏ మైక్ ఎక్కడ ఉపయోగించాలి ఏంటి అని చెప్పేసి నేను. ఓకే ఫ్రెండ్స్, నేను రవి, కేఎన్బి సిస్టమ్స్ అండ్ సర్వీస్. నన్ను సపోర్ట్ చేయాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.